హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ చేసుకుందామండి. అదేనండి క్యాప్సికమ్ రైస్. ఇది చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. మనకు మార్నింగ్ హడావిడి లేకుండా ఏం చేయాలో తోచినప్పుడు ఇలా చేసి ఇవ్వండి. పిల్లలు కూడా బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వస్తారు. మంచి హెల్దీ అయిన రెసిపీ అండి. మరి ఈ రెసిపీని ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, అదేవిధంగా కొంచెం ఆవాలు వేసుకొని ఇవి రెండు కాస్త దూరగా వేగిపోవాలండి. ఇలా కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. ఈ ఉల్లిపాయలు ఇక్కడ కాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఉల్లిపాయలు అనేది కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఉల్లిపాయలు అనేది కాస్త వేగిన తర్వాత వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాం. ఇవి మొత్తం బాగా వేగేంత వరకు వేపుకోవాలి. ఇక్కడ మీకు ఇంకా కొంచెం కారం వేసుకోవాలనుకుంటే ఇంకా 2 పచ్చిమిర్చి ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను పిల్లలకి కాబట్టి ఇవి పచ్చిమిర్చి అనేది కొద్దిగా కారం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకటే వేసానండి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకున్న తర్వాత అదేవిధంగా కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు, అదేవిధంగా కొంచెం పసుపు, రుచికి సరిపోయేంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్, అదేవిధంగా ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని ఇవి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. టమోటా అనేది మెత్తబడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా టమోటా మెత్తబడిన తర్వాత ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలండి. ఇక్కడ మీరు క్యాప్సికమ్ ముక్కలు ఏవైనా వేసుకోవచ్చు. రెడ్ అయినా, ఎల్లో అయినా, ఇలా గ్రీన్ అయినా ఏవైనా వేసుకోవచ్చు. ఇవి ఒక 5 to 6 మినిట్స్ మెత్తబడేంత వరకు ఇలా వేపుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మగ్గేలోపు మనం వేడన్నం అనేది కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి. ఇక్కడ మీరు మిగిలిపోయిన అన్నమైనా వేసుకోవచ్చండి. మిగిలిన అన్నం వేసుకొని మనం ఇన్స్టెంట్గా అయినా తినచ్చు. ఈ విధంగా క్యాప్సికమ్ అనేది మగ్గేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా క్యాప్సికమ్ బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం అన్నం చల్లారి పెట్టుకున్నాం కదండి, ఆ అన్నం అనేది వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలండి. అదేవిధంగా కొంచెం కొత్తిమీర తరుగు కూడా ఉంటే వేసుకోండి, లేకపోతే ఏం లేదు. ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మనం సర్వ్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుండిద్దండి. ఇన్స్టెంట్గా చాలా తొందరగా అయిపోతుంది. మరి ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.